ప్రార్థన. మహోన్నతుల పరిశుద్ధుల పలుకుతుంది మీ పాదం చెబితే మీరు మమ్మల్ని చూశారు. ప్రకటనలో వివరంగా అనుగ్రహిస్తూ వర్షాభావం ఉన్నప్పుడు బయట అనేక డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. మీ పాదం చెప్తాను పరమతండ్రి, మీ శక్తి కావాలి. యేసయ్య, మీరే మమ్మల్ని ఆనాడు వారిని నడిపించిన రీతిలో మమ్మల్ని తండ్రి మా మనోన్నత ఆరాధించాలి. ప్రతి విషయం మాకు అర్థమయ్యే రీతిలో వివరించి బోధించి అలా బోధించడానికి కావాల్సిన విధమైన అవగాహన గ్రంథ లేఖనము ధ్యానించడానికి కావాల్సిన ప్రస్ఫుటంగా అర్థమయ్యే రీతిలో మాకు అనుగ్రహించండి. కృతమైన దేవ కార్యములు మాకు జరిగించండి. యేసయ్య పరిశుద్ధ నామములో అభినందనలు. ఆమేన్. గడిచిన రోజులలో నా వాయిస్ అంతా క్లారిటీగా ఉందండి సురేష్ గారు? చాలా బాగుంది. గడిచిన రోజుల్లో యేసయ్య ఎందుకు పరలోకంలో సపరేట్ గా కనపడవలసి వస్తున్నది అన్న ప్రశ్నతో ఆగిపోయాం. సింహాసనంలో దేవుడు కనపడుతున్నాడు. ఆయన చేతిలో లోన వెనుకల వ్రాయబడినటువంటి గ్రంథము కనపడుతున్నది. దానిని విప్పుట కొరకే అనౌన్స్మెంట్ జరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు తలుక్కున మనకి కనపడ్డాడు. అనౌన్స్మెంట్ కూడా కనపడింది. 24 పెద్దలలో ఒక పెద్ద వచ్చి, ఇదిగో యోహాను, నీవు విచారపడవద్దు, ఏడవద్దు, ఆ గ్రంథమును విప్పుటకు పదమసింహము గొర్రెపిల్లగా మనకి ప్రవచనములు అనుగ్రహించబడిన యేసుక్రీస్తు ప్రభువుల వారు సిద్ధంగా ఉన్నారన్నప్పుడు ఆయన సంతోషంతో ఇక జరగబో సంగతులు నేను వినబోతున్నాను అని ఆయన హ్యాపీగా సంతోషంగా చూస్తూ ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గ్రంథాన్ని చేతిలోనికి తీసుకున్నాడు. వెంటనే పరలోకములో ఉన్నటువంటి దూతల గణము, భూమిపైన ఉన్నవారు, 3 లోకాల్లో అనేక లోకాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా దేవదేవుని యేసుక్రీస్తు ప్రభువుల వారిని స్తుతించడము, కొనియాడము గడిచిన రోజులలో 13-14 వచనాల్లో 5వ అధ్యాయంలో ధ్యానించాను. నేను మళ్ళా అదే ప్రశ్న వేస్తున్నాను. అసలు యేసయ్య ఎందుకు పరలోకంలో సపరేట్ గా కనపడుతున్నాడు? ఎందుకు సపరేట్ గా కనపడుతున్నాడు? ఎందుకనగా మనం జాగ్రత్తగా ఒక్క నిమిషము వెనక్కి వెళ్ళి చూసినప్పుడు ఆదికాండము 14వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల్లో ఒక మెల్కీసెదెకు కనపడుతున్నాడు. ఆ మెల్కీసెదెకు ఎవరో కాదు, ప్రధాన యాజకుడని, షాలేము రాజుని గడిచిన రోజులలో మనం గమనించాము. ఆయనే అలనాడు అబ్రహామునకు దర్శనం ఇచ్చాడని కూడా యేసయ్య చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనములో, నన్ను చూడాలని అబ్రహాము ఎంతో మిక్కిలిగా సంతోషపడి నన్ను చూసి ఆనందించి సంతోషపడ్డాడు, ఆశపడ్డాడు, నన్ను చూశాడు అని చెప్పడం కూడా మనం చూశాం.
అనగా యేసయ్య ఉన్నది జస్ట్ 33.5 years అయితే అబ్రహాం 2500 సంవత్సరాలు క్రీస్తు పూర్వమే నన్ను చూశాడని చెప్పడం ఆశ్చర్యంగా లేదు. అంత మాత్రమే కాదు, కాక 110వ కీర్తన 4వ వచనంలో కూడా మెల్కీసెదెకు వాగ్దానం లేక ప్రమాణపూర్వకంగా నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడిగా ఉంటామని యెహోవా తండ్రి ప్రమాణం చేశాడన్న మాటలు కూడా మనం ధ్యానించాం. అక్కడనే ఇంకొక మాట కూడా మనం ధ్యానించాము. అదేంటనగా ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్. ప్రభువు నా ప్రభువుతో ఇక్కడనే స్థిరత్వం కనపడుతుంది. ఒక ప్రభువు ఇంకొక ప్రభువుతో సెలవిచ్చిన వాక్ అంటూనే లేఖనం ఏమనుకుంటే, నేను నీ శత్రువులను నీ పాదములకు చేయి వరకు కుడి పార్శ్వంలో కూర్చుంది. నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయదు. ఇక్కడ ఎందుకు శత్రువులు ఎవరు? ఆ శత్రువులను ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ విధంగా నాశనం చేస్తారు, అంతవరకు నీవు నా కుడి పార్శ్వమున ఉండవలసిందే అని చెప్పడము 110వ కీర్తనలో మూల వాక్యముగా మనం ధ్యానించబోతున్నాం. యేసయ్య అసలు భూమి మీదకి వచ్చినదే కొన్ని పనులను జరిగించి తాను మనలందరినీ పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళ్ళాలని ఒక గొప్ప ప్రణాళికతో వచ్చాడు. అదంతా ఇప్పుడు చెప్పడానికి సమయం చాలదు కనుక అందులో ముఖ్యంగా 3 విషయాలు చెప్తాను. ఒకటి ఏమిటనగా, యేసయ్య తాను శిలువలో మరణించి మనకు రక్షణనివ్వాలి. ఇది ఒక పని. రెండవది, మానవాళి శత్రువైన సాతానును పర్మనెంట్ గా మూసివేయాలి, తీసివేయాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది. చదవనక్కర్లేదు, నోట్ చేయండి. మూడవది, మానవులు మరణ భయముతో వణికిపోతున్నాం కదా. ఇప్పుడు మరణం అనే మాట వస్తే చాలు గడగడ ఆడిపోతున్నాం, ఏ ఏజ్ లో ఉన్నా సరే. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. ఆ మరణ భయాన్ని తెచ్చింది ఎవరుగా? సాతాను. ఈనాడు సర్వ మానవాళి భయపడుతున్నది మరణ భయం. మరణం అనే మాటకే భయపడుతున్నాం. మరణం అనే మాట వింటే చాలు భయపడిపోతున్నాం. ఆ మరణమును కూడా తీసివేయాలి. ముఖ్యంగా ఈ 3 పనులు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో నేను ఇందాక చెప్పాను, నోట్ చేసుకోండి. ఈ 3 పనులను యేసయ్య చేయాలి. అంతవరకు వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా కనపడవలసి ఉంటుంది. అందుకే కనపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి రావాలి. ఎందుకనగా యేసయ్య ఎందుకు వేరుగా కనపడుతున్నాడు, ఎందుకు యేసయ్య పరలోకములకు వెళ్ళాక కూడా కనపడుతున్నాడు, ఈ మర్మాన్ని మనం తెలుసుకుంటేనే తప్ప రాబో 22 అధ్యాయాల్లో యేసయ్య జరిగించిన ఇంకా అనేక గొప్ప కార్యములను మనం చూడబోతున్నాం. ఇంతకీ యేసయ్య భూమిపైకి ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, అది కూడా చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-4 వచనాల్లో ఇలా ఉంటుంది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడండి, ఆదియందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొక్క ఉండెను, వాక్యము ఆయన ఆదియందు దేవుని యొక్క ఉండెను. సమస్తమును ఆయన మూలముగా
కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ప్రతిదీ కూడా చేసింది ఎవరండి? వాక్యమైన దేవుడు. ఇది జాగ్రత్తగా గమనించండి. ప్రతిదీ కూడా, ప్రతి విషయాన్ని చేసింది ఎవరండి? వాక్యమైన దేవుడు. అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను, నేను రిపీట్ చేసుకుంటూ పెడతాను. ప్రతి విషయాన్ని ఆది కాలంలో కనపడినటువంటి 1-2 అధ్యాయాల్లో కూడా సృష్టిని చేసింది కూడా వాక్యమైన దేవుడు. ప్రతి విషయాన్ని కూడా వాక్యమైన దేవుడే చేస్తున్నాడు, చేశాడు. అయితే ఇప్పుడు చాలా వరకు సుప్రీం గాడ్, ఈ మాటను నోట్ చేసుకోవాలి. సుప్రీం గాడ్, మహోన్నతుడైన దేవుడు, ఆకాశ మహాకాశములకు దూరముగా ఆయన మాత్రమే వసించచ్చు, అమరత్వం కలిగి ఉన్న దేవుడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము ఒకసారి 16వ వచనాన్ని చదవండి పాస్టర్ గారు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమెన్. ఎవడునూ మనుషులలో చూడలేదు, మనుషులలో ఎవడునూ చూడలేదు, ఆయనను ఎవరు చూడనేరరు. ఇవి 2 చాలా జాగ్రత్తలు గంటలు ఇచ్చారు. ఎవరు చూడలేరు, ఎవరిని చూడనేరరు. కనుక ఇప్పుడు పరలోకంలో 4వ అధ్యాయంలో కనపడినటువంటి ఆ దేవదేవుడు సుప్రీం గాడ్ అని చాలా వరకు అనుకున్నారు. దీనికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఒకవేళ సుప్రీం గాడే వచ్చి, ఆ పరమతండే వచ్చి సింహాసనంలో కూర్చున్నట్టయితే దేవదూతల లోకము బూడిదైపోయింది, పటలమైపోయింది. బికాజ్ హీస్ మార్వలస్ లైట్ అండ్ హీస్ వెలింగ్ ఇన్ ఏ డాజిలింగ్ లైట్. ఎవరు తట్టుకోలేరు. ఆయనే రావాల్సి వస్తే మనం ఇందాక చదివిన యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాల అవసరత లేదు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడు, వాక్యమే సమస్తమును సృజించడం జరిగింది. ఒకవేళ అతనిదే అని చేయాలనుకున్నప్పుడు ఈ వాక్యమైన దేవునితో పని లేదు, పని లేదు. ఈ వాక్యమైన దేవుడు రావాల్సిన అవసరమే లేదు. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకేమైనా అనుమానం గ్రూపులో మీరు పోస్ట్ చేయొచ్చు, దాని గ్రూప్ తర్వాత నా నోటీస్ చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను. పరమ తండ్రి, ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ తండ్రి ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు వాక్యమైన దేవుని యొక్క అవసరత ఉండదు, ఉండదు, ఉండదు. ఇంకా మీకు సపోర్టింగ్ వర్స్ కావాలంటే 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6-7 వచనాలు కొంచెం పెద్దగా చదువుతారా? ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరిలో ఈ జ్ఞానము లేదని లిఖించబడుతుంది. కనుక నేను అనేది ఏంటంటే, మీకు అర్థమైపోయింది, దేవుడు ఏదైతే సుప్రీం గాడ్ ఏదైతే అనుకుంటున్నాడో వాటన్నిటిని కూడా వాక్యమైన దేవుని చేత చేయిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థం కావాలి. సుప్రీం ఏదైతే అనుకుంటున్నాడో ఆయన ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళినట్లయితే ఆ కృత్యములన్నీ కాలిపోతాయి. కనుక
ఆయన వాక్యమైన దేవునిగా స్ప్లిట్ అయ్యి, అందుకే స్ప్లిట్ పర్సనాలిటీ, దాన్ని ట్రీ యూనిటీ గాడ్ అని మనం చెప్పుకుంటున్నాం. ట్రీ యూనిటీ, అందులో నుంచి బయటికి వచ్చినటువంటి వాక్యమైన దేవుని ద్వారా ఏర్పరిచాడు. ఆయనకి ఏం కావాలో వాక్యమైన దేవుడు ఇక్కడ సిద్ధపరుస్తున్నాడు. సృష్టి కావాలంటే సృష్టి అని, దేవదూతల లోకం కావాలంటే దేవదూతల లోకము, పరదేశం అంటే పరదేశు, భూలోకం అంటే భూలోకము, మహిమా ప్రపంచం అంటే మహిమా ప్రపంచంలో అన్నిటిని కూడా వాక్యమైన దేవుని ద్వారా ఏర్పరిచాడు. కనుకప్పుడు మీకు అర్థమైనది ఏమిటనగా, వాక్యమైన దేవుడు ఎవరో కాదు, ఆది యందు దేవుని ప్రక్కన ఉన్నటువంటి సృష్టికర్త అయిన వాక్యమైన దేవుని సుప్రీం సెంటర్ ఉన్నాడు. ఆయన్ని క్రీస్తు అనగా, క్రీస్తు అని చెప్పి అభిషేకించబడ్డాడు. ఇప్పుడు మొట్టమొదటిగా అభిషేకించబడింది ఎవరండి? క్రీస్తు. వాక్యమైన దేవుడు, వాక్యమైన దేవుడు, వాక్యమైన దేవుడు, వాక్యమైన దేవుడు. గో అండ్ డూ ఆల్ ద థింగ్స్, నా తరపునవన్నీ చేయమని చెప్పి ఆల్ ద పవర్స్ హ్యావ్ బీన్ గివెన్ టు వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే ఆది యందు వాక్యము, నేను ఆ వాక్యమే సర్వమును ఏర్పరచను. కనుక ఆ క్రీస్తే మొట్టమొదటిగా మనకు కనపడ్డాడు. ఆ తర్వాత ఆ వాక్యమైన దేవుడే యోహాను సువార్త 1:14 ప్రకారంగా భూమిపైకి శరీరధారి అయి వచ్చాడు. ఇంకొకరికి అర్థమైంది అనుకుంటా. హల్లెలూయా. ఏ వాక్యమైన దేవుడైతే కనపడుతున్నాడో ఆ వాక్యమైన దేవుడే శరీరధారి అయి యేసు అనే నామంలో భూమిపైకి వచ్చాడు. మనకు అర్థమవడం కోసమే తండ్రి లూకా సువార్త 2:26 ఈ విధంగా లిఖింపజేశాడు. లూకా 2:26 నేను చదువుతున్నాను. సుమియోను అనే ప్రవక్త ఏమంటున్నాడు? ఈయన బాలుడని చేతిలోకి తీసుకొని ఈయనే ప్రభు యొక్క క్రీస్తు అంటున్నాడు. చూసారా? ప్రభు యొక్క క్రీస్తు. ఎవరిని? యేసయ్యను చేతిలోకి తీసుకొని ఏమంటున్నాడు? క్రీస్తు అంటున్నాడు. క్రీస్తు, ప్రభు యొక్క క్రీస్తు అనగా, ఇప్పుడు చెప్పండి, ఈ క్రీస్తు ఎవరు? వాక్యమైన దేవుడు. క్రీస్తు ఎవరు? వాక్యమైన దేవుడు. వాక్యమైన దేవుడు. అందుకే ప్రభు యొక్క యేసు అల్లా, ప్రభు యొక్క క్రీస్తు అనగా వాక్యమైన దేవుడు. లూకా సువార్త 4:41 కొన్ని దెయ్యములు యేసయ్యను చూసి గడగడ వణికిపోయి అవి ఏమంటున్నాయిగా, నీవు క్రీస్తు అని, ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను. ఆయన క్రీస్తు అని వాటికి ఏమంటున్నాయండి? క్రీస్తు అని మాకు తెలియను అంటున్నా. ఆమేన్. యేసు అని మాకు తెలియను అంటల్లా. అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. హల్లెలూయా. సైతం రికగ్నైజ్ చేస్తుంది. ఇక్కడ భూమి పైన కనపడుతున్న యేసయ్యను క్రీస్తు అంటున్నాయి. క్రీస్తు అని మాకు తెలుసు. వాక్యమైన దేవుడు ఈ పడిపోయిన దూతలకు, పరలోకంలో దూతలకు బాగా తెలుసు కనుక గుర్తుపట్టాయి. అందుకే భూమి పైన యేసయ్యను చూస్తే ముమ్మూర్తుగా అలానే ఉంటాడు కనుక నువ్వు క్రీస్తు అని మాకు తెలుసు అన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. 2వ అధ్యాయము, లూకా సువార్త 22:67 కూడా ప్రధాన యాజకులు యేసయ్యను అయితే నేను చెప్తున్నాను, మీరు చదవమంటారు, నేను చెప్తాను ఎందుకంటే నాకు బోల్డ్ గా చెప్తానికి బాగుంటుందని. ఏమంటున్నారంటే, ప్రధాన యాజకులు అడుగుతున్నారు, నువ్వు ఎందుకు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు? యేసయ్యను చూసి వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. పనులు చూస్తేనేమో అద్భుతమైన పనులు చేస్తున్నాడు. చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడు, కుష్ఠరోగులను బాగు చేస్తున్నాడు, కుంటి వారిని, గుడ్డి వారిని, అవుటి వారిని, పెరలైజ్డ్ పర్సన్స్ ని అందరినీ బాగు చేస్తున్నాడు. అసలు ఏమిటి ఈ కన్ఫ్యూజన్? కనుక ఇదంతా నాకెందుకు? నీవు క్రీస్తు అయితే మాకు తెలుపుమనిరి. 22:67 ఆ మాట ఉంది. నీవు క్రీస్తు అయితే మాకు చెప్పే. క్రీస్తు అనగా వర్డ్ ఆఫ్ గాడ్ అని అర్థం. ఇంతవరకు అర్థమైన వాళ్ళు హల్లెలూయా అని చెప్పండి.
హల్లెలూయా. 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 ఓకే, ఇప్పుడు నేను వాక్యంలోకి వెళ్తాను కనుక మీట్లోకి వెళ్ళండి. ఆ క్రీస్తే చాలా వరకు రికగ్నైజ్ చేయబడ్డాడు. ఆయన మనకు క్రీస్తు యేసుగా వచ్చాడు. ఇప్పుడు ఎవరిగా వచ్చారు? వాక్యమైన దేవుడే క్రీస్తే యేసుగా వచ్చాడు. యేసయ్యగా వచ్చాడు. ఆ క్రీస్తే యేసయ్యగా వచ్చాడు అనగా 100% గాడ్ అండ్ 100% మ్యాన్. ఆ క్రీస్తే 100% గాడ్, వాక్యమైన దేవుడు 100% గాడ్, యేసుగా వచ్చాడు 100% మ్యాన్. వచ్చి పనులను జరిగిస్తున్నాడు. అందుకే రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుకుందనగా, క్రీస్తు యేసు అందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని రికార్డ్ చేయించాడు. హల్లెలూయా. ఎవరిలో ఉంటే ఏ శిక్షా విధి లేదు? క్రీస్తు యేసులో. అనే మాట వాడలేదు, జాగ్రత్తగా వినండి. యేసు అనలేదు, క్రీస్తు అనలేదు. ఇక్కడ క్రీస్తు యేసునందు ఏ క్రీస్తు అయితే యేసయ్యగా వచ్చాడో ఆ క్రీస్తు యేసు అనే నామధేయము కలిగినటువంటి ఆ యేసు ప్రభులోనికి ఎవరైతే వెళతారో, ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో వారికి ఏ శిక్షా విధి ఉండదు. ఎందుకనగా హీఈస్ 100% మ్యాన్ అండ్ 100% గాడ్. ఆయన వచ్చిందే మనకు రక్షణ ఇవ్వడానికి కనుక. అదేవిధంగా రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో కూడా క్రీస్తు యేసు నందు నిత్య జీవము కలదు అని కూడా రికార్డ్ చేయించాడు. ఇప్పుడు నిత్య జీవం ఎవరిలో ఉందట? క్రీస్తు యేసులో. క్రీస్తు యేసులో. ఏ క్రీస్తు దిగి వచ్చాడో, ఆ క్రీస్తు యేసుగా మనకు కనపడ్డాడో, ఆయన యందు విశ్వాసం ఉంచి అంటుకట్టబడిన వారందరూ కూడా నిత్య జీవంలోనికి వస్తారు. ఏ శిక్షా విధి లేకుండా విమోచించబడతారని లేఖనం ద్వారా అతన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత అదే యేసయ్య శిలువలో వేలాడి రక్తమును చిందించి తన కార్యమును జరిగించి మరణించి పునరుద్ధానుడై పరలోకమునకు వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వచనం చదవండి పాస్టర్ గారు. ఇరవై 26:46 కదా సార్? 26:64. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వన కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పెను. చూడండి, యేసయ్య స్పష్టంగా ప్రధాన యాజకులతో, అక్కడ ఉన్న ధర్మశాస్త్రోపదేశకులతో అందరితో ఖరాఖండిగా చెప్పేశాడు, ఇదిగో నేను ఇక పరలోకానికి వెళతాను, తండ్రి కుడి పార్శ్వమున ఉంటాను, తిరిగి మరలా వస్తానని కూడా చెప్పాడు. ఇప్పుడు యేసు క్రీస్తు మన మధ్య ఉన్నాడు, చనిపోయి 3వ దినమున పునరుద్ధానుడైన తర్వాత ఆ యేసే క్రీస్తుగా వెళ్ళిపోయాడు. అర్థమైందండి అందరికీ? హల్లెలూయా. రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. క్రీస్తుగా ఉన్నటువంటి వాక్యమైన దేవుడిగా ఉన్న క్రీస్తే యేసుగా వచ్చాడు, క్రీస్తు యేసయ్యాడు. క్రీస్తే యేసుగా వచ్చి క్రీస్తు యేసయ్యాడు. క్రీస్తు యేసే గొల్గొతాలో శిలువ నిర్గమము చేసి మరణించి తిరిగి లేచి ఈ యేసే మరలా క్రీస్తుగా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆల్ ద పవర్స్ ఎర్లియర్ రాక మునుపు ఏదైతే వాక్యమైన దేవుడిగా ఉన్నాయో అవన్నీ కూడా మరలా యేసయ్య సంతరించుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? యేసే క్రీస్తుగా వెళ్ళి పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు పరలోకంలో కనపడే వాక్యమైన దేవుడు, పరలోకంలో కనపడే యేసు క్రీస్తునే ఈ దేవుని యొక్క స్వరూపము కూడా
ఒకరే ఒకరే. పోతే స్ప్లిట్ అయ్యి వచ్చాడు కదా, ఆ వాక్యమైన దేవుడే స్ప్లిట్ అయ్యి యేసుగా వచ్చాడు కనుక ఈ యేసు క్రీస్తుగా వెళ్ళి అక్కడ తండ్రి కుడి పార్శ్వంలో నిలబడి ఉన్నాడు. ఆయన ఈయన ఒక్కడే. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము. చాలండి. ఆయన సింహాసనం పక్కన నేను కూర్చొని ఉంటున్నాను అని చెప్తున్నాడు, చూసారా? హల్లెలూయా. ఒకే సింహాసనం పైన ఇద్దరు కూర్చుండడము. జాగ్రత్తగా వినండి. ఒకే సింహాసనం పైన నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము, అనగా కో ఈక్వల్, ఒక్కరే. ఆమేన్. వాక్యమైన దేవుడు యేసుగా వచ్చాడు. ఇదే యేసు మళ్ళీ వాక్యమైన దేవుడిగానే వెళ్ళిపోయాడు పైకి. అందుకే పక్కనే ఉన్నారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం చదవండి. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి. చాలండి. సింహాసనం ఒకటే, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం ఒకటే. సింహాసనం ఇద్దరు కూర్చుంటున్నారు. ఒకే సింహాసనంపై కూర్చుంటున్నారు. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. హల్లెలూయా. అయితే ఇప్పుడు వారిద్దరు వేరుగా ఎంతకాలం వరకు ఉంటారు అనగా, ఇంతకుముందే చెప్పాను, నీ శత్రువును నీవు పూర్తిగా తీసివేసి నీ కార్యములన్నిటిని, నీవు చేయవలసిన కార్యములన్నిటిని కూడా జరిగించిన పిమ్మట ఏమవుతారంటే వారు ఆల్ ఇన్ ఆల్. ఇంగ్లీష్ వర్షన్ చాలా బాగుంది. వారు ఆల్ ఇన్ ఆల్ గా ఒకరిగానే అయిపోతారు. అది ఎప్పుడో కూడా నేను ముందు చెప్తాను. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 24 నుంచి 28 వరకు, అది కూడా నేనే చదువుతా చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 24 నుంచి 28 వరకు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. యేసయ్య ఏం చేస్తాడట? అందరూ చెప్పాలి. తండ్రికి రాజ్యాన్ని అప్పగించు. ఏదైతే అనుగ్రహించబడిందో, తండ్రి ఏదైతే పవర్స్ ఇచ్చాడో, యేసుగా భూమిపైకి వచ్చి ఏవేవి చేయాలో, అవి ఏవేవైతే అప్పగించాడో వాటన్నిటిని కూడా, సమస్తమైన అధికారము, బలము, వాటన్నిటిని నిర్మించిన తర్వాత మళ్ళా ఎవరికి అప్పచెప్తాడు? తండ్రి అయిన దేవునికి, వాక్యమైన దేవునికి అప్పచెప్పేస్తాడు. ఏదైతే అప్పచెప్పాడో వాటిని అప్పచెప్తాడు. అప్పుడు అంతము వచ్చును. హల్లెలూయా. ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోతుంది. 25వ వచనంలో ఉంటుంది, ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పాలన చేస్తుండవలను. హల్లెలూయా. ఎందుకంటే రాజ్యంలో పక్కనే కనపడుతున్నాడంటే యేసయ్య చేయవలసిన పనులు చెప్పాను. ఒకటి చేశాడు, శిలువలో వేలాడి మనకి రక్షణ ఇచ్చాడు. ఆ పని అయిపోయింది. పూర్తిగా నిర్వీర్యం చేసి మూసేయాలి. జరిగిందా? జరగల. ఆ రెండో పని మిగిలిపోయింది. మూడో పని ఏమిటి? మరణాన్ని తీసివేయాలి. పూర్తిగా తీసేయాలి. ఆ రెండు పనులు కూడా అయిపోయేంత వరకు, ఆ శత్రువులను పూర్తిగా తీసివేసేంత వరకు ఆయన రాజ్య పాలన చేస్తూనే ఉండాలి. అంతవరకు యేసు ప్రభువు దగ్గరే ఉన్నాయి.
27 వచ్చిన చదువుతున్నాను. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను. క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచబడిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు చూడండి, దేవుడు సర్వములో సర్వముకు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి లోబడును. తానే కలిసిపోతాడు. ఇక ఆల్ ఇన్ ఆల్. మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూస్తే చాలా బాగుంటుంది. కింగ్ జేమ్స్ ట్రాన్స్లేషన్ కానీ ఎన్ఐటి కానీ తన పని అయిపోయినట్టే. ఇక తన పని పూర్తిగా కంప్లీట్ చేసినట్టే. అయితే ఇప్పుడు దురదృష్టం ఏమిటంటే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, క్రీస్తే యేసే ఉన్నాడని నమ్మట్లేదు. ఇదండి దౌర్భాగ్య స్థితి. ఎంత నేను ఏదైతే చెప్పానో ఆ పరలోకంలో కనపడుతున్న ఆ తండ్రి, ఆ కుడిపార్శ్వమున ఉన్న యేసయ్య, ఆయనిద్దరూ ఒకటే, క్రీస్తే ఉన్నాడు యేసయ్య అని నమ్మని వాళ్ళు బయలుదేరారు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. నమ్మని వాడు దేవుని మూలంగా పుట్టని వాడని వయసు. ఇక మొదటి యోహాను 2:22 కూడా చూడండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. చూసారా, కనపడుతున్నారు, ఒప్పుకోవటం లేదు. వాళ్ళిద్దరూ ఒకటి కాదని ఏమేమో చెప్పుకుంటున్నారు. వాళ్ళే క్రీస్తు విరోధులు. అదేవిధంగా 4వ అధ్యాయం 2వ వచనం కూడా చదవండి. యేసే క్రీస్తుని శరీరధారిగా వచ్చాడని, శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. హల్లెలూయా. యేసే క్రీస్తు నమ్మట్లేదు, ఎప్పటికీ నమ్మటం లేదు, డిబేట్లు పెట్టుకుంటున్నారు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 28వ వచనంలో చూడండి. అపోల్లో యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించు వచ్చెను. అపోల్లో అనే ఒక స్కాలర్ బాహాటముగా లేఖనములను ఎత్తిపట్టి యేసే క్రీస్తు, యేసే క్రీస్తు, యేసే క్రీస్తు, యేసే క్రీస్తు అని కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, పరలోకములో కనపడే వాక్యమైన దేవుడి కుడి పార్శ్వమున ఉన్నది ఎవరో కాదు, యేసు క్రీస్తు. చెప్పండి, యేసే క్రీస్తు. ఇవన్నీ జరిగేంత వరకు ఆ శత్రువులైనటువంటి సాతానుని, మరణమును, తాను చేయవలసిన కార్యములన్నీ జరిగించేంత వరకు ఆయన సపరేట్ గా కనపడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు యేసయ్య పరలోకములో తిరుగుతూనే ఉంటాడు, పరలోకం అంతా తిరుగుతుంటాడు. భూమి పైన యేసయ్య మన మధ్యలో తిరిగినట్టుగా ఆయన చాలా మంచి ప్రేమతో కూడినటువంటి ఓరడింపుతో, నెమ్మని మాటలతో, గొప్ప ప్రేమను చూపిస్తూ మన మధ్య ఎలా తిరిగాడో అదేవిధంగా పరలోకంలో కూడా అందరితో మమేకమై గొప్ప విశ్వాసము, ఈయన వాక్యమైన దేవునిలో ఉన్నాడు కదా, మనతో ఇంత చక్కగా కలిసి మమ్మల్ని ఇంత ఓరడింపు చేస్తున్నాడు ఎందుకని ఆశ్చర్యపడేలా మమేకమైన వాళ్ళతో పరలోక రాజ్యములో ఏ విధంగా జీవించాలో డిసిప్లిన్ నేర్పుతూ ప్రభు యొక్క ప్రేమను పంచుతున్నది ఎవరు? యేసే క్రీస్తు. యేసే క్రీస్తు. కనుక ఇప్పుడు ఆ యేసయ్యను ఇంకొక మాట చెప్తాను మీకు. వాక్యమైన దేవుడు ట్రాన్స్పోర్ట్ ఎవరని చెప్పాను నేను? కెరూబులు, శరాపులు, జీవులను కదండి. కానీ యేసయ్య కెరూబులను, శరాపులను అసలు వాడుకోడు.
ఆయన తెల్లని మేఘముల మీద వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మేఘారూఢుడై మేఘములను తన మాటుగా చేయును అని మనం పాట పాడతామే. కలిగిన వాడు ఆయన మేఘాల మీద వస్తున్నాడు. ప్రకటన గ్రంథం 14 చదవండి. ప్రకటన 14:14. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. చాలు. ఈ ప్రభువు ఎక్కడ, యేసుక్రీస్తు ఎక్కడున్నాడండి? మేఘములపై వెళ్తున్నాడు. పరలోకం మేఘముల మీద. అంత దాకేందుకు అపోస్తుల కార్యములు 1:11 కూడా 40 దినములు యేసయ్య ఆయన పునరుద్ధానమైన తర్వాత యెరూషలేము ప్రజలకు ప్రతి దినము కనపడుతూ అనేక ప్రమాణములను ఎత్తి చూపుతూ కాలములను సమయములను వివరించినది. ఎలా వచ్చాడు అనుకుంటున్నారు? 1:11 అక్కడ వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. అది హల్లెలూయా. యేసయ్య ఎప్పుడు మేఘముల మీద తిరుగుతున్నాడు. ఆయన స్పెషాలిటీ అది. ప్రకటన గ్రంథము 19:11 చూడండి. అక్కడ ఒక తెల్లని గుర్రం మీద కూర్చొని ఉన్నాడు. మరియు పరలోకం తెరవబడి ఉండట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతి యుద్ధం జరిగించు. హల్లెలూయా. ఇంతకీ యేసయ్యకున్న అధికారములు ఏమిటంటే ఆయన సమస్త లోకములకు తీర్పు తీర్చువాడు కూడా ఆయనే. కనుక ఆయనే తీర్పు తీరుస్తాడు. సమస్త లోకములకు తీర్పు తీర్చువాడు ఎవరండి? ఆయనే. ప్రకటన గ్రంథం 20:11 ఉంటుంది. తర్వాత చదవండి. అపోస్తుల కార్యములు 17:31 కూడా ఉంటుంది. ఆయన ద్వారానే సమస్త లోకములకు సమస్త ప్రజకు తీర్పు తీర్చబడుతుందని రికార్డ్ చేయబడి ఉన్నది. ఆ యేసయ్య నిత్య సింహాసీనుడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నది ఎవరో కాదు, ఈ తండ్రి యేసే క్రీస్తు. క్రీస్తే. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆ గ్రంథాన్ని విప్పాలంటే ఎవరు విప్పగలరు? యేసుక్రీస్తు. ఎవరైతే ఆ గ్రంథాన్ని రాసి మనకి ఇచ్చాడో. ఆమేన్. ఈ భూమి పైన గలతీయులకు రాసిన పత్రిక 3:19 ప్రకారంగా మధ్యవర్తి ధర్మశాస్త్రమును మనకు అనుగ్రహించారని. ఏ గ్రంథమైనా సరే, అది విలాప వాక్యములు కానివ్వండి, యెహెజ్కేలుకు అనుగ్రహించిన విలాప వాక్యములు కావచ్చు, జకర్యాకు 5వ అధ్యాయంలో కనపడినటువంటి వాక్యములు కావచ్చు, విలాపములు కావచ్చు, మరి ఏ గ్రంథములైనా సరే ఎవరు లిఖించారనుకుంటున్నారు? యేసుక్రీస్తే. కనుక ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారికే అధికారం ఉన్నది. ఆయన విప్పి చదవగలడు. హల్లెలూయా. సురేష్ గారు 17:30 చదవండి ఒకసారి. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయాడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. కనుక తీర్పు తీర్చబోయాడు యేసుక్రీస్తు. ఆయనే రాస్తున్నాడు, ఆయనే విప్పుతున్నాడు, ఆయనే సమస్తమును ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఆయనకే ఆలోచన సభ ఉన్నది. ఆయనే సమస్తమును కూడా మన ఎడల జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన
ఆయన 6వ అధ్యాయంలో ఆ గొర్రె పిల్ల వచ్చి 1వ వచనం చదవండి. ఆ గొర్రె పిల్ల వచ్చి ఏం చేస్తున్నాడో మనకి కనపడుతుంది. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. చూసారా? ఇప్పుడు 4 జీవులలో ఒక జీవి ఎంటర్ అయ్యాడు. మనకున్న హోంవర్క్ ఏంటంటే మొదటి నుండి కూడా ఎవరెవరు ఏ విధంగా నోట్ చేస్తున్నారో, చూపిస్తున్నారో, ఏ విధంగా జరుగుతున్నాయో మనం రికార్డ్ చేసుకోవాలి. ఇప్పుడు జీవి వచ్చాడు. మొదటి జీవి వచ్చి కొంచెం దగ్గరికి రా యోహాను, దగ్గరికి రా, నీకు నేను చూపించవలసిన ఉన్నదని చెప్పాడు. ఇప్పుడు చదవండి. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఆ వ్యక్తి దగ్గర కిరీటం ఉంది, మీద ఒక విల్లు ఉన్నది. చూసినట్లయితే తెల్లని గుర్రము పైన ఉన్నాడు, విల్లు పట్టుకున్నాడు, కానీ బాణాలు లేవు, కిరీటం ఉన్నది. అతడు జయించుటకు బయలు వెళ్ళాను అని. ఇది చదివి చాలా వరకు తెల్లని గుర్రము అనేసరికి యేసయ్య అన్నారు, విల్లు పట్టుకొని ఉన్నాడు కనుక యేసయ్య అయి ఉంటాడని కన్ఫర్మ్ చేసుకున్నారు. జయించుటకు బయలు వెళ్ళాడు కనుక ఏ మాత్రం కూడా సందేహం లేకుండా యేసయ్యని కన్ఫర్మ్ చేశారు. యేసయ్య అనుకున్నారు, యేసయ్యని చెప్పేశారు కూడా. నేను కొన్ని శుభవార్తలను ఛానల్స్ లో విన్నాను కూడా. ఆయన ఎవరో కాదు, యేసయ్య. ఎందుకంటే అతను ఒక రాజు, తెల్లని గుర్రపున్నది ఎక్కాడు, వెడుతున్నాడు. అతను రాజు అనుకున్నాడు. మరి ఇది ఎవరై ఉంటారు? మనకు ఒక ప్రశ్న. మరి చాలా వరకు అపోహల్లోకి వెళ్ళిపోయారు కనుక దీనిని ఏంటో తెలుసుకోవాలంటే, ఎవరో తెలుసుకోవాలంటే మనకి కీ కావాలి, తాళపు చెవి కావాలి. ప్రతి విషయాన్ని తండ్రి తాళపు చేతులతో కీస్ ద్వారా విప్పి మనకి విడమర్చి చూపిస్తాడు. ప్రతి విషయంలో కూడా ఇక్కడ అపోహకు వెళ్ళిపోయారు. మరి వారిని కాదని మనం ఎలా చెప్పగలము? అనగా మనకేం కావాలంటే ఇప్పుడు కీ కావాలి, సాక్ష్యం కావాలి, ఈయనే సాక్ష్యం కావాలి. అందుకే 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ప్రతి మాటను 2 లేక 3 సాక్షుల నోట స్థిరపరచాలి. అనుకోని ఎవరు చెప్పినా మనం వినోద్ చెప్పడానికి గుర్తుంచుకోండి వీక్షకులారా. ఎవరు ఏది చెప్పినా ఐడియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ చాలా వరకు చేస్తూ ఉంటారు. ఇది అలా అనుకో, ఇది ఇలా నేను అనుకుంటున్నాను అని కరాఖండిగా చెప్పినప్పుడు ఆలోచించవలసిన విషయం ఏమిటనగా మనకు ఇంకొక కీ లేక సపోర్టెడ్ వర్స్ కావాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 16వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, 2-3 సాక్షుల నోట ప్రతి మాటను ధృవపరచాలని యేసయ్య చెప్పారు. ఏ మాట అయినా సరే ఒక మాట చెప్పినప్పుడు 2 లేక 3 సాక్షులు ఉండాలి. దీనికి సంబంధించినటువంటి చాలా చక్కగా లేఖనాల్లో పండితులు ఏమని చెప్తారంటే, యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనం చదివినప్పుడు అక్కడ ఒకసారి 34:16 చదువుతారా? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి,
ఆ జంతువులలో ఏదియూ లేక ఉండదు. దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే. చాలండి. ఇక్కడ ఒక పక్షి ఉన్నది అంటే ఇంకొక జత పక్షి ఖచ్చితంగా ఉంటుంది. ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఏదైతే లేఖనం ఉంటుందో ఆ జతపరచబడిన లేఖనం మరి ఒక చోట తప్పకుండా ఉంటుంది. ఆ రెండింటిని ఒక చోటకు తెచ్చినప్పుడు మనకు ఆ జటిలమైనటువంటి సమస్యకు విడుదల దొరుకుతుంది, కీ దొరుకుతుంది. అందుకే మనం ఏం చేయాల్సి వస్తుంది, ఇప్పుడు జత పక్షిని వెతుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కనపడే తెల్లని గుర్రము ఎవరు, యేసయ్యనా లేక మరి ఒకరా అనేది తెలుసుకోవాలంటే ఇంకొక జత పక్షిని మనం వెతకవలసి వస్తుంది. ఆ జత పక్షి ఎక్కడ ఉన్నారు అనగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 3వ వచనం చదివినప్పుడు, ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను. చాలండి. యేసయ్య ఒలీవల కొండ మీద ఉన్నప్పుడు శిష్యులందరూ అడిగారు, యేసయ్య మాకు రాకడ సూచనలు కావాలి, మీరు ఎప్పుడు వస్తారో కూడా చెప్పండి అని అడిగారు. ఈ విషయాన్ని 3 బుక్స్లో కూడా రికార్డ్ చేయబడింది సువార్తలో. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మార్కు సువార్త 13వ అధ్యాయంలో, లూకా సువార్త 21వ అధ్యాయంలో కూడా రికార్డ్ చేయడం జరిగింది ఇదే ఇన్సిడెంట్. అప్పుడు యేసయ్య ఏమని చెప్తున్నాడో తెలుసా? ఆయన ఏమని చెప్తున్నాడో చూడండి, స్పష్టంగా ఏమని చెప్తున్నాడు 5వ వచనంలో, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఇదండి. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. చాలండి. ఫస్ట్ కీ ఇచ్చేసాడండి 5వ వచనంలో, అనేకులు వచ్చి నేనే క్రీస్తునని చెప్తారు. ఇదండి కీ. ఫస్ట్ ఏ వ్యక్తి అయితే వచ్చి నేనే క్రీస్తునని చెప్తారో అక్కడ నుంచి సూచనలు ఆరంభించబడ్డాయి అని చెప్పాడు. కనుక మొట్టమొదటిగా 5వ వచనంలో చెప్పినటువంటి యేసయ్య ఇక్కడ 24వ అధ్యాయంలో 6వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో అదే కనపడుతుంది. మొట్టమొదటిగా ఎవరు వచ్చారు ఇక్కడ ఒక తెల్లని గుర్రము పైన ఒక వ్యక్తి ఎక్కి ఉన్నాడు. అతనికి కిరీటం తప్ప విల్లు తప్ప ఏ బాణాలు లేవు. ఇతని యాంటీ క్రైస్టు. మొదటి సూచన ఎవరంటే చెప్పాడు, నా పేరట క్రీస్తు అని చెప్పి ఎవరైతే వస్తారో ఆ వచ్చిన వెంటనే నా సూచన ఆరంభమైందని చెప్పమన్నాడు. ఇప్పుడు ఎవరొచ్చారు? ఒక తెల్లని గుర్రము పైన ఒక యాంటీ క్రైస్టు కనపడుతున్నాడు. కనుక ఇతను ఎవరండి? ఇతను యాంటీ క్రైస్టు. ఆ తర్వాత 2వ గుర్రం కనపడుతుంది చూడండి. 2వ గుర్రము 2వ జీవి వచ్చి ఇటు రమ్మని చెప్పినప్పుడు ఎర్రని గుర్రం కనపడుతున్నది. ఆ ఎర్రని గుర్రం పైన ఒకడు ఉన్నాడు. అతని దగ్గర ఒక పెద్ద ఖడ్గం ఉన్నది. పెద్ద ఖడ్గం ఉంది. యేసయ్య ఇక్కడిని చెప్పాడు. దాన్ని కూడా ఈజీగా మనం తెలుసుకోవచ్చు. 6వ వచనం చూడండి, 24వ అధ్యాయం 6వ వచనంలో, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకోండి. కనుక ఇప్పుడు యుద్ధాలు జరుగుతాయని చెప్పాడు. మొట్టమొదటి ఎవరు వస్తారని చెప్పాడు? కరెక్ట్. ఇప్పుడు ఏం జరుగుతాయని చెప్పాడు? ఎర్రని గుర్రం అనగా యుద్ధములు జరుగుతాయి. చాలా వరకు ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం చేశారంటే, ఎర్రని అనేసరికి
ఎర్రని గుర్రం అంటే అదేదో రష్యా గుర్రం అని, రష్యాకు సంబంధించిన కూడా నేను విన్నాను. రష్యాకి ఇక్కడ దీనికి ఏం సంబంధం లేదు. ఎర్రని గుర్రానికి రష్యాకి ఏం సంబంధం లేదు, నల్లని గుర్రానికి ఫ్రాన్స్కి ఏం సంబంధం లేదు, పాండుర వర్ణ గుర్రానికి స్పెయిన్కి సంబంధం లేదు. చెప్పుకున్నారు పాప. అర్థం కానప్పుడు చదువుకోవాలి, నేర్చుకోవాలి. కానీ ఎర్రగనేసరికి కమ్యూనిజం గుర్తుని అలా పట్టుకొని వచ్చారు పాప. నో నో నో. ఎర్రని గుర్రం దానికి గుర్తు, చేయండి. 24వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. అదేమిటో కాదు, యుద్ధములు బాగా జరుగుతాయి. అప్పుడే చాలా వరకు ఖడ్గం చేత చనిపోతారు, పాపం క్షామాలు వస్తాయి, చాలా బాధలు పడతారు. ఇంకా మూడవ గుర్రం ఏంటంటే పాస్టర్ గారు? నల్లని గుర్రము. నల్లని గుర్రం అయితే ఫ్రాన్స్ స్పెయిన్ అన్నారు, అదేం కాదండి. నల్లని గుర్రం కరువు కాటాలు రాసు పట్టుకొని కూర్చుండి ఉండేది. ఒకడు ఏం పట్టుకున్నాక రాసు పట్టుకొని ఉండేది. అనగా మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షరసమును పాడి చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడెను. దేనారం అనగా ఒక మాట చెప్తాను. దేనారం అనగా ఒక రోజు పని చేస్తే వచ్చే పక్షం. యేసుక్రీస్తు చెప్తాడు, నువ్వు రాజు ఒక రోజు పనిచేస్తే ఒక దేనారం ఇస్తానని. మీకు గుర్తుంది కనుక ఒక్క రోజు వేతనాన్ని ఈనాడు మనం సంపాదించి తీసుకెళ్లి ఇస్తే ఒక దేనారానికి ఏమొస్తుందట? 1 సేరు గోధుమలు వస్తాయి. ఒక్క సేరు గోధుమలు వస్తాయి. ఈనాడు 2 లక్షలు సంపాదిస్తున్నాం, 3 లక్షలు సంపాదిస్తున్నాం నెలకి. పర్ డే ఐఎమ్ ఎర్నింగ్ మోర్ దాన్ 3,000, 4,000, 5,000 అంటున్నారే. వాటితో పెడితే మీకు వచ్చేది ఏమి కాదు. ఒక 100 గ్రాముల నూనె, 1 సేరు గోధుమలు, లేకపోతే ఉప్పు, ద్రాక్షరసం రావచ్చు. కరువు రాబోతున్నది, ఇన్ఫ్లేషన్ రాబోతుంది, ద్రవ్యోల్బణం అంటాం కదా, అది రాబోతుంది. మీరు ఎన్ని వేలు పెట్టినా సరే బియ్యం దొరకని రోజులు, తినటానికి తిండి దొరకదు. మీకు బాగా గుర్తున్నది అనుకుంటా, 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది. ఏం చేశారంటే కరువులో సొంత పిల్లలను వండుకొని తిన్నారు. సొంత పిల్లలను వండుకొని తిన్నారు. అమ్మ నేటికి మీ అమ్మాయిని, రేపు మా అబ్బాయిని వండుకొని తిందామని వండుకొని తినడం అక్కడ చూసాం. అటువంటి కరువు రాబోతుంది. అంత దాకేందుకు 1946, 1947లో తెలుగు రాష్ట్రాల్లో, అప్పుడు ఏపీ, ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప కరువు వచ్చింది. ఇటుక పొడి తిన్నారు, ఇటుకను పొడి చేసుకొని తిన్నారు. ఆ పీరియడ్లోనే నేను పుట్టానని చెప్తూ ఉంటారు. 1946, 47, 48లో గొప్ప కరువు అండి. అటువంటి కరువు రాబోతుంది. 6 వచనాల్లో ఆ నల్లని గుర్రము, ఆ గుర్రము పైన పట్టుకున్న త్రాసు, ఇది యేసయ్య మత్తయి సువార్త 24వ వచనంలో అన్నాడు. అక్కడనే అన్నాడు, యుద్ధ సమాచారాలు అయిన వెంటనే ఏమొస్తుంది? కరువులు. 8వ వచనంలో అక్కడక్కడ కరువులను, భూకంపమును కలిగి కంటిన్యూగా యేసయ్య చెప్తూనే ఉన్నాడు. మొట్టమొదట నా పేరట క్రీస్తు వస్తాయి, ఆ తర్వాత ఏం చేస్తారు? యుద్ధాలు జరుగుతాయి. ఆ తర్వాత ఏమంటారు? కరువులు వస్తాయి. కరువు వస్తాయి ఎంత క్లియర్ చెప్తున్నాడు. కరువులు, భూకంపాలు వస్తాయి. ఆ తర్వాత పాండుర వర్ణ గుర్రం, దాని పేరే మృత్యు. వాని వెంట పాతాళ లోకమే వెంబడించింది. అంటే డెత్ టోల్ విపరీతంగా ఉంటుంది. ఏ రకంగా చచ్చిపోవడం జరుగుతుంది, ఏ రకంగా చనిపోతారు. భూకంపాల వలన కావచ్చు, యుద్ధాల వలన కావచ్చు, కరువు కాటకాల వలన కావచ్చు, పెస్టిలెన్సెస్ అంటారు, దాన్ని ఏమంటారు, రోగములు, తెగుళ్ళు, వాటి వలన కావచ్చు.
జరుగుతాయని చెప్పాడు. కనుక ఇప్పుడు మీకు అర్థమైంది, ఈ 4 సీళ్లు విప్పేసరికి, ముద్దలు విప్పేసరికి మొట్టమొదట కనపడింది ఎవరండి? యాంటీ క్రైస్ట్. రెండవ గుర్రము, ఎర్రని గుర్రము దేని సూచన? మూడవ గుర్రము నల్లని గుర్రము దేని సూచన? కరువు కాటకములు. పాండుర వర్ణ గుర్రము దేని సూచన అనగా ఏ కారణం చేతనైనా మృత్యువు ఎక్కువ. 2021లో మనకి కోట్లాది ఎలా ఎగిరిపోయారో అలాంటివి వస్తాయి. ఆ తర్వాత 6వ అధ్యాయం 9, 10, 11 వచనం చదువుదాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. చూడండి, ఇక్కడ దేవుని వాక్యము నిమిత్తం తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. నేను నిన్నే చెప్పాను, మీకు బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం క్రింద ఒక కంపార్ట్మెంట్ ఏర్పరచబడి ఉన్నది. ఆ కంపార్ట్మెంట్ లో ఎవరున్నారు? ఇప్పుడు ఆత్మలు, వధింపబడిన ఆత్మలు. ఈ వధింపబడిన ఆత్మల గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. వారు అడుగుతున్నారు యేసయ్యను చూసి, నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, మమ్మల్ని ఇలా చంపి పారేసిన వారి విషయమై మీరు ఇంకా ఎందుకు ఉదాసీనంగా ఉన్నారు? వారికి ఎందుకు ప్రతిదండన చేయడం లేదని బిగ్గరగా కేకలు వేసి అడిగారు. అడిగినప్పుడు ఇంకా కొంచెం టైం ఉంది, ఆగండి, కొంచెం టైం ఉంది, ఆగండి. అక్కడ యేసయ్య చెప్పడం కనపడుతుంది. అయితే మనం ఏం చేస్తాం? తొందరపడి బలిపీఠం కింద ఉన్న 12 మంది అపోస్తులను తీసుకొచ్చి 24 ప్రజల దగ్గర పెట్టేశాం. మేమనుకున్నాం 24 గోత్రకర్తలు, 24 అపోస్తులు ఇక్కడ ఉన్నారని చెప్తాను. వాళ్ళు ఎక్కడున్నారు? మమ్మల్ని వాళ్ళందరూ అడుగుతున్నారు కదా, నీరు చక్రవర్తి నన్ను చంపాడని పౌలు గారు అడగట్లేదా? పేతురు చంపింది కూడా నీరు అని. అగ్రిప్ప 1 హేరోదు చంపిన యాకోబు అపోస్తులను చంపింది ఆయనే. ఇలా అపోస్తులందరినీ చంపిన వారందరూ ఇప్పుడు వారి విషయమై మరి మీరు ఏం చేస్తున్నారంటే జస్ట్ వెయిట్ నేను యాక్షన్ తీసుకుంటా, ఇంకా కొంత లెక్క ఉన్నది, అది కంప్లీట్ అవ్వాలని యేసయ్య చెప్తున్నాడు. ఇంతవరకు మీకు అర్థమైంది? అయితే నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నాకు వచ్చిన ప్రశ్నలు నేను అడుగుతాను. ఇవి కేవలం అంత్యకాలానికి సూచనలు అనడానికి వివరణ ఏమిటి? అయితే మీరు చెప్పారండి, అక్కడ యేసయ్య చెప్పాడు కనుక ఇక్కడ కనపడే బాగానే ఉంది. తెల్లని గుర్రం అన్నారు. ఇంతకుముందు క్రీస్తులు చాలా మంది రాలేదా? చాలా మంది వచ్చారు. అబుల్ ఫియానా వచ్చాడు, మర్కోస్ బాను వచ్చాడు. చాలా వరకు కొందరు పోప్ అనుకున్నారు, కొందరు హెన్రీ కిస్సింజర్ అనుకున్నారు, మరికొందరు ఒబామా అన్నారు. రకరకాలుగా పేర్లు పెట్టి పిలుచుకున్నారు. మరి యుద్ధాలు అంటారా? మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది, ఇంకా ఏవో జరగబోతున్నాయని విన్నాం. మరి యుద్ధాలు జరుగుతున్నాయి. కరువులు అంటారా? వస్తూనే ఉన్నాయి, కరువులు కూడా వస్తున్నాయి. మీరే అన్నారు పిల్లలు వండుకొని తిన్నారని, ఇటుక పుళ్ళు చేసుకొని తిన్నారని. గొప్ప కరువు రూతు గ్రంథం 1వ వచనంలో ఉంటుంది కదా, బెత్లెహేములో గొప్ప కరువు సంభవింపగా, నెహెమీయా కాలంలో కరువు సంభవించింది, అబ్రహాం కాలంలో కరువు సంభవించింది, ఇస్సాకు కాలంలో కరువు సంభవించింది, యాకోబు కాలంలో కరువు సంభవించింది. అందుదాకేందుకు అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఒక గొప్ప కరువు సంభవించింది.
ప్రౌదయ చక్రవర్తి కాలంలో జరిగింది. ఇక తెగుళ్ళు అంటారా వస్తూనే ఉన్నాయి కదా, 2021లో 2020లో గొప్ప తెగుళ్ళు వచ్చాయి. హతసాక్షులు అంటారు, ఎంతమంది చనిపోతున్నారు ఇప్పటికీ. మరి దీనికి ఎండ్ టైమ్స్ లోనే వస్తుందని ఎలా చెప్పగలరు? ఏ విధంగా మనం తెలుసుకోగలము? దీనిని మనం వచ్చే వారము మంగళవారం ధ్యానించబోతున్నాం. వచ్చే మంగళవారం నాడు మనం ధ్యానించబోతున్నాం. ఏం తెలుసుకోబోతున్నాం? ఈ 6 ముద్రల వివరణ అంత్యకాలానికి సంభవిస్తుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. సంభవిస్తుంది అని ఎలా తెలుసుకోగలమంటే అది వచ్చే వారం ధ్యానించబోతున్నాం. ఇకపోతే ఆయన 12వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం, ఆయన 6వ ముద్రను చెప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. ఇక్కడ ఈ 6వ ముద్రను మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటనగా, ఇది చివరిగా అనగా 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్య కాలము 1000 సంవత్సరాలు ఉంటుంది. నోట్ చేయండి. హల్లెలూయా. 5వ ముద్ర నెరవేర్పుకి 6వ ముద్ర నెరవేర్పుకు నడుమ కనీసము 1000 సంవత్సరాల ఎడమ ఉంటుంది. అది ముందు మీకే తెలుస్తుంది. ఎండ్లో జరిగేది ఇప్పుడు మనము అంత్యకాలమే అని ఎలా తెలుస్తుంది? ఈ 6 ముద్రల వివరణలో 5 ముద్రల యొక్క వివరణ అంత్యకాలానికే సంబంధించింది ఎలా తెలుస్తుంది అని మనము ప్రశ్నించుకుంటే, ముందుగా మనము అసలు అంత్యకాలాన్ని గుర్తించాలి. అసలు అంత్యకాలం అనేది ఎక్కడుంది? అంత్యకాలము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తండ్రి ఎలా మనకు తెలియజేశాడు, దాన్ని ఎలా గుర్తించాలి? అది గుర్తిస్తే ఆ అంత్యకాలంలో జరగబో సంఘటనలు మనం గుర్తించగలుగుతాం. ఇప్పుడు అంత్యవారమును గుర్తించడం ఎలా అనే ప్రశ్న కూడా మనం వచ్చే మంగళవారం ధ్యానించబోతున్నాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి, ప్రేక్షకులందరూ కూడా హల్లెలూయా 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 అనేక విషయాలు తెలియజేశాడు. ఎందుకు సపరేట్ గా ఉండవలసి వచ్చిందో చెప్పాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు అంత్యకాలంలో విషయాలను అలనాడు 24వ అధ్యాయం 3 నుంచి దాదాపు 10 వచనాల్లో అంత్యకాల విషయంలో ఎలా వివరించాడు. 6వ అధ్యాయంలో కూడా మనకి స్పష్టంగా సుస్పష్టంగా కంపేర్ చేస్తూ దాన్ని మనకి వివరించాడు. కనుక ధన్యులము ధన్యులము ధన్యులము. తండ్రి మీ సాధించంత మమ్మల్ని దీవించి ఆశీర్వదించి 6వ అధ్యాయము ధ్యానింపజేసిన గొప్పదండి. వీక్షకులను మీరు దీవించండి, ప్రేమించండి. మేమందరము కూడా ఈ విషయంలో తెలుసుకొని అనేకులకు వివరించడానికి కావలసిన దివ్యమైన జ్ఞానమును ప్రసాదించమని మీ బంగారు పాదమును ముద్దుని యేసయ్య నామములో మాకు అనుగ్రహించిన కృపను పట్టుకున్నాం చెల్లిస్తూ ముందు కూడా మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకు సార్వత్రిక సంఘమునకు తోడై నేడే ఉండును గాక.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.